హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది సినిమా స్టార్స్ జీవితం వెనుక చీకటి కోణాలు, వారి రహస్య మరణాలు. దివ్యభారతి 1974 ఫిబ్రవరి 25న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. 1990లో వెంకటేష్తో బొబ్బిల్ రాజా సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దివ్యభారతి వరుస హిట్స్తో 3 ఇయర్స్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళింది. హిందీ ఫిల్మ్ షోలా ఔర్ సబ్నమ్ షూటింగ్ టైంలో ఆ మూవీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సాజిద్ నడియాడ్వాలా దివ్యభారతి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సాజిద్ ముస్లిం కావడంతో దివ్యభారతి ఇస్లాం మతం తీసుకుని సనాగా పేరు మార్చుకుంది. మ్యారేజ్ తన ఫిల్మ్ కెరీర్ కి ఎఫెక్ట్ అవ్వకూడదని మ్యారేజ్ ని చాలా సీక్రెట్ గా ఉంచారు. 1993 ఏప్రిల్ 5న అంధేరిలో ఉన్న తులసి బిల్డింగ్లోని తన అపార్ట్మెంట్ 5th ఫ్లోర్ బాల్కనీ విండోలో నుంచి కింద పడింది. వెంటనే అంబులెన్స్లో విలేపార్లేలోని కూపర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. కానీ అప్పటికే దివ్యభారతి చనిపోయారు. తన వయసు అప్పటికి 19 సంవత్సరాలు. 7th ఏప్రిల్ విలేపార్లేలోని శ్మశాన వాటికలో దివ్యభారతికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దివ్యభారతి మరణం వెనుక తన భర్తతో పాటు మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఉన్నాడని అనేక అనుమానాలు ఉన్న ఆమె మరణం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు దగ్గర కొవ్వలిలో 1960 డిసెంబర్ 2న జన్మించింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా స్కూల్ సగంలోనే మానేసి పొట్టకుటి కోసం కూలి పనులకు వెళ్లేది. తనకు చిన్నప్పుడే ఫ్యాక్టరీ వర్కర్ తో పెళ్లి చేశారు. అతని కుటుంబ సభ్యులు పెట్టే హింస తట్టుకోలేక ఇల్లు వదిలి చెన్నై వెళ్లిపోయింది. అక్కడ హీరోయిన్ అపర్ణకి టచ్ అప్ ఆర్టిస్ట్ గా చేరి చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత పెద్ద శృంగారతారగా ఎదిగింది. తమిళ సినిమా వండి చక్రంలో ఆమె క్యారెక్టర్ పేరు సిల్క్. తర్వాత అదే ఆమె ఇంటి పేరు అయింది. ఆ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలలో ఖచ్చితంగా సిల్క్ స్మిత గారి స్పెషల్ సాంగ్ ఉండవలసిందే. స్మిత డేట్స్ కోసం స్టార్ హీరోస్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చేది. స్మిత 1996 సెప్టెంబర్ 22న ఒక కన్నడ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చి చెన్నైలోని తన హోటల్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుని సూసైడ్ చేసుకున్నట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఆ రూమ్ లో ఒక సూసైడ్ నోట్ దొరికింది. దాంట్లో ఆమె ఇలా రాశారు: దేవుడా, నా 7వ ఏట నుండే నా పొట్టకుటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరు లేరు, బాబు తప్ప. ఎవరు నాపై ప్రేమ చూపలేదు, బాబు తప్ప. అందరూ నా కష్టం తిన్నవారే, నా సొమ్ము తిన్నవారే. నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను, కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడంటూ ఉంటే వారిని చూసుకుంటారు. రాము, రాధాకృష్ణ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి నేను ఎంతో మేలు చేశాను, కానీ వారు నాకు ద్రోహమే చేశారు. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానని చెప్పాడు, కానీ ఇప్పుడు ఇవ్వటం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు ఎవడు లేడు, బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేనని రాశారు. ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది ఆమె ఎంత మనోవేదన అనుభవించారో. తన చావు అతని జీవితానికి అవరోధం అవ్వకూడదని అతని పేరు కూడా బయట పెట్టలేదు. ఆమె మరణం విషయం పక్కన పెడితే స్మిత గారు ఎందరికో ఒక ఇన్స్పిరేషన్. చదువు డబ్బు లేకున్నా ఇల్లు వదిలి తన రాష్ట్రం కాని రాష్ట్రంలో రాత్రి పగలు తేడా లేకుండా పట్టుదలతో కష్టపడి ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి సిల్క్ స్మిత గారు చనిపోతే అంత్యక్రియలకి హీరో అర్జున్ తప్ప మరే హీరో వెళ్లలేదు. ప్రత్యూష 1981 ఆగస్టు 29న తెలంగాణలోని భువనగిరిలో జన్మించింది. 1998లో రాయుడు సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన ప్రత్యూష తెలుగు, తమిళ్లో కలిపి మొత్తం 12 మూవీస్ లో నటించారు. 2002 ఫిబ్రవరి 24న కన్నడ సినిమా షూటింగ్ కోసం చెన్నై వెళ్లవలసి ఉండగా 23న తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ రెడ్డితో కలిసి అతను ఫ్లాట్ కి వెళ్ళింది. వీళ్ళ పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరు పాయిజన్ తాకి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని కేర్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా ట్రీట్మెంట్ సమయంలో ప్రత్యూష చనిపోగా సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ప్రత్యూష తల్లి మాత్రం ఇది సూసైడ్ కాదు, తన కూతుర్ని సిద్ధార్థ్ రెడ్డి తన ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారం చేసి తర్వాత విషం తాగించి చంపేశారు. ఇద్దరు విషం తాగితే ప్రత్యూష చనిపోయి సిద్ధార్థ్ రెడ్డి ఎలా బ్రతికాడు? ఈ కేసులో పెద్ద పెద్ద పొలిటీషియన్ కొడుకులు ఉన్నందున నిజం బయటకు రాకుండా చేస్తున్నారు అనేది ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారి వాదన. ఏది ఏమైనా ప్రత్యూష మరణం కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. వీరి మరణాలు చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయాయి. ప్రతి మరణం వెనుక ఎన్నో ప్రశ్నలు, ప్రతి కథ వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.